జిల్లా మనోరాబాద్ మండలంలో మండల వ్యాప్తంగా నిర్వహించిన రేషన్ కార్డుల రైతు భరోసా సర్వే కొనసాగిందని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గత 10 సంవత్సరాల నుండి మీ సేవలో అప్లై చేసుకున్న రేషన్ కార్డులో తల్లిదండ్రుల పేరు ఉండి పిల్లల పేరు నమోదు కాకపోవడంతో ఇప్పుడు మండల వ్యాప్తంగా 1243 రేషన్ కార్డులు నమోదు చేసినట్టు తెలిపారు. నూతనంగా మండల వ్యాప్తంగా 343 రేషన్ కార్డులు నమోదైనట్టు ఆయన వివరించారు. ఎంక్వైరీ చేస్తున్నాం. దాంట్లో వ్యవసాయానికి యోగ్యమైన భూమికి రైతు భరోసా కల్పించబడను. వ్యవసాయ యోగ్యం కాని భూములు అనగా వ్యవసాయేతర భూములు, గుట్టలు, దున్నరాని భూములు అంటే మామూలుగా సామాన్య వాడుక భాషలో మనం ఏమంటే ఆ భూమి దున్నరాని భూమి అంటే గుట్టలు, రాళ్ళు, వ్యవసాయానికి పనికిరాని భూమికి మాత్రం భరోసా ఇయ్యము. వ్యవసాయ భూమికి పనికి వస్తుంది కానీ పడవ ఉంటుంది, పడవ ఉన్నా కూడా వ్యవసాయ భూమికి పనికి వస్తుంది. అట్లాంటి దానికి కూడా రైతు భరోసా ఇస్తున్నాము. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరియు రేషన్ కార్డులు కొత్తగా ఫస్ట్ టైం వచ్చినాయి, మాకు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది అంత బాగా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు 372 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. మరియు అంటే నా లాస్ట్ 10 years నుంచి కూడా మీ సేవలో పెట్టుకున్న అప్లికేషన్లు ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లల పేరు లెక్కలేదు. దాంట్లో ఉన్న అప్లికేషన్లు కూడా మనకి ఇప్పటివరకు 1243 వచ్చినాయి. ఆ 1243 372 రేషన్ కార్డులు ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు, పోయిన సంవత్సరం నవంబర్లో ఇచ్చిన దరఖాస్తు ప్రజాపాలనలో ఇచ్చినవి కూడా ఎంక్వైరీ చేసి అందరు అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం మాకు ఆదేశాలు ఇచ్చింది. మరి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ రేషన్ కార్డుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు రైతు భరోసా ఎన్ని ఎకరాలు ఉన్న వారికే ఇస్తున్నారు? రైతు భరోసా ఎన్ని ఎకరాలనే ఏం లేదు. వ్యవసాయ యోగ్యమైన భూములు ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తారు.